నాగార్జున మన టాలీవుడ్ కింగ్. ఆయన సినిమా అంటే సూపర్ హిట్ గ్యారంటీ. 30 సంవత్సరాల నుంచి మనల్ని అలరిస్తూనే ఉన్నాడు కదా. అయితే ప్రస్తుతానికి ఆయన చిన్న కొడుకు లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉన్నారు. కొడుకు ఫస్ట్ హిట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో కూడా నాకు ఎమోషనల్ అయ్యాడు. అలానే మన తెలుగు సినిమా హాలీవుడ్ క్రిస్టోఫర్ నోలెన్ ఒడిస్సీని చూసి చాలా నేర్చుకోవాలని కూడా చెప్పారు. ఒక ప్లానింగ్ ఉంటే ఏదైనా అవుతుందని ఎగ్జాంపుల్ గా గట్టిగా చెప్పారు. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకొని విజయవంతంగా ఇంకా థియేటర్స్ లో నడుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్, ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో కలెక్షన్ల పరంగా కూడా సినిమా దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం అఖిల్ కెరియర్ లోనే అత్యంత విజయవంతమైన సినిమాగా నిలవడంతో అక్కినేని అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే భారీ వసూలు సాధించడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సమాచారం ప్రకారం తొలి 10 రోజుల్లోనే ఈ చిత్రం 80 కోట్లకు పైగా వసూలు సాధించి అఖిల్ కెరియర్ లో కొత్త రికార్డు నమోదు చేసింది. దీంతో చిత్ర బృందం ఘనంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో అక్కినేని కుటుంబానికి చెందిన 3 హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా స్పందించారు. సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తన కుమారుడు అఖిల్ సాధించిన విజయంపై ఆయన వ్యక్తం చేసిన ఆనందం, భావోద్వేగం అభిమానులను కదిలించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన స్పందన గురించి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుండి వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా మ్యాట్నీ షోల నుండే అదనపు షోలు వేయాల్సి వస్తుందని వారు చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూల కంటే ప్రేక్షకుల స్పందనే ముఖ్యమని నాగార్జున పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తూ ఉండడం, అదనపు షోలు వేయాల్సిన పరిస్థితి రావడం ఒక సినిమాకు దక్కే అసలైన విజయమని ఆయన అన్నారు. అలాంటి వార్తలు వినడానికే తాము ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటామని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు అక్కడున్న అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లతో స్పందించారు. అఖిల్ గురించి మాట్లాడుతూ నాగార్జున మరింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ తరహా విజయాన్ని అభిమానుల నుండే వచ్చే అరుపులు, హర్షధ్వానాలను అఖిల్ చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడని చెప్పారు. హీరోగా తనను తాను నిరూపించుకోవాలనే తపనతో అఖిల్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని, ఇప్పుడు అతని కష్టం ఫలించిందని పేర్కొన్నారు. ఈ విజయం కేవలం అఖిల్కే కాదు, తమ మొత్తం కుటుంబానికి ఒక పండుగ లాంటిదని నాగార్జున అన్నారు. తనకు, నాగ చైతన్యకు, అఖిల్కు ఈ విజయం ప్రత్యేకమైన సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తమ ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని, చాలా రోజుల తర్వాత ఇలాంటి వేడుక వాతావరణం కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. సినిమా విజయానికి కేవలం హీరో మాత్రమే కారణం కాదని, ప్రతి ఒక్కరి కృషి ఉందని నాగార్జున స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రచయిత సత్యానంద్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక మంచి సినిమా వెనుక వందలాది మంది కష్టం ఉంటుందని, అందరి శ్రమ వల్లే లెనిన్ ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో నాగార్జున చేసిన మరో వ్యాఖ్య ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా విడుదల తేదీల విషయంలో ఆయన చేసిన సూచనలు ఇండస్ట్రీలోని నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాల పనితీరును ఉదాహరణగా తీసుకుంటూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ది ఒడిస్సీ సినిమాను ప్రస్తావిస్తూ ఆ చిత్రానికి దాదాపు ఏడాది ముందుగానే రిలీజ్ డేట్ ని ప్రకటించారని, ప్రకటించిన రోజుకే సినిమాను రిలీజ్ చేశారని చెప్పారు. అలాంటి ప్రణాళిక, సమయపాలన మన దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన దగ్గర మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత కూడా చాలాసార్లు సినిమాలు వాయిదా పడుతున్నాయని నాగార్జున అన్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో అయోమయం ఏర్పడటమే కాకుండా ఇండస్ట్రీపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యానికి కూడా ఇలాంటి మార్పులు ఇబ్బందులు కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. లెనిన్ సినిమా విషయంలో కూడా మొదట ఒక తేదీ అనుకున్నామని, కానీ సాంకేతిక పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్ను వాయిదా వేయాల్సి వచ్చిందని నాగార్జున తెలిపారు. మొదట జూన్ 26న విడుదల చేయాలని భావించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాక 2 వారాలు ఆలస్యమైందని చెప్పారు. ఇది తమకు ఒక పాఠంగా మారిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం ఇవ్వడం చాలా ముఖ్యమని నాగార్జున సూచించారు. సినిమా రిలీజ్కు కనీసం 2 వారాల ముందే పూర్తి కంటెంట్ను పోస్ట్ ప్రొడక్షన్ టీంకు అందిస్తే వారు మరింత నాణ్యమైన అవుట్పుట్ ఇవ్వగలరని చెప్పారు.
కానీ చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు చేస్తూ ఆలస్యం చేయడం వల్ల సినిమా నాణ్యత కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరికీ ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. చివరి క్షణంలో నిర్ణయాలు మార్చకుండా ముందుగానే పనులు పూర్తి చేసే అలవాటు పెంచుకోవాలని కోరారు. మంచి ప్రణాళికతో ముందుకు వెళితే రిలీజ్ డేట్ల విషయంలో మార్పులు అవసరం ఉండవని చెప్పారు. గతంలో తాము చేసిన నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య వంటి సినిమాల సమయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రిలీజ్ కి ముందు దాదాపు నెల రోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధంగా ఉండేదని తెలిపారు. అందువల్ల సినిమా మొత్తాన్ని ప్రశాంతంగా చూసి అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసుకునే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు మాత్రం టెక్నాలజీ పెరిగినా, సౌకర్యాలు ఎక్కువైనా చివరి వరకు పనులు కొనసాగుతూనే ఉంటున్నాయని ఆయన అన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో తాను కూడా ఆలోచిస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు సాధ్యమైన పని ఇప్పుడు ఎందుకు కష్టమవుతుందో పరిశ్రమ మొత్తం పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రిలీజ్ డేట్ ని ఒకసారి ప్రకటించిన తర్వాత అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంతో ముఖ్యమని నాగార్జున పేర్కొన్నారు. అలా చేయడం వల్ల ప్రేక్షకుల్లో నమ్మకం పెరుగుతుందని, ఇండస్ట్రీకి కూడా మంచి పేరు వస్తుందని చెప్పారు. సమయానికి సినిమాలు రిలీజ్ కావడం ఆరోగ్యకరమైన సినీ పరిశ్రమకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో సమయ పాలన, పోస్ట్ ప్రొడక్షన్ ప్రణాళిక, విడుదల తేదీల నిర్వహణ వంటి అంశాలపై కొత్త చర్చకు ఇవి దారితీశాయి. చాలా మంది సినీ ప్రముఖులు కూడా నాగార్జున అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.